కోరుకున్న వారికి కోరినంత అష్టైశ్వర్యాలిచ్చే గణనాథుడికి నిలువ నీడ కరువైంది. ఎందరో మహానుభావులు స్వామి చెంతకు చేరి చేతులు జోడించి ఎన్నో వరాలు పొందినా ఆయనకు నీడ కల్పించాలన్న ధ్యాసను మరుస్తున్నారు. స్వయాన కేసీఆర్ ఎంపీ హోదాలో వెళ్లి ఆ స్వామి అనుగ్రహం పొంది ముఖ్యమంత్రి అయ్యారు. మరొకరు మంత్రివర్యులయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఏకాంబరుడి వైపు తిరిగి చూడడం లేదు. అందరి బాగోగులు చూసే ఆ గణనాథుణ్ణి మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ముక్కోటి దేవతల్లో ముందు పూజలు అందుకునే గణనాథుడికి గణేష్ చవితి రోజు కూడా ధూపదీప నైవేద్యాలు చేయని పరిస్థితి. చవితి రోజు సైతం పూజలకు నోచుకొని మంత్రి లక్ష్మారెడ్డి సొంత గ్రామంలోని అష్టైశ్వర్య ఏకశిలా గణనాథుడిపై భారత్ టుడే ప్రత్యేక కథనం. ఈయనే ఐశ్వర్య గణపతి. భారీ ఏకశిల విగ్రహమైన ఈయన ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉంటాడు. నిలువ నీడలేని ఈయన పొలాల్లో కొలువైనాడు. దేశంలోనే ఇంత భారీ ఏకశిల గణనాథుడి విగ్రహం ఎక్కడా కనిపించదు. ఇలాంటి ఐశ్వర్య గణపతి విగ్రహం నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ పొలిమేరలో ఉంది. 1043 సంవత్సరంలో పశ్చిమ చాళక్యులు ఈ గ్రామాన్ని సందర్శించిన క్రమంలో పెద్ద బండరాయిపై ఈ విగ్రహాన్ని తొలిచారు. ఇంత చరిత్ర ఉన్న ఈ ఐశ్వర్య గణపతి ఎన్నో సంవత్సరాల నుంచి దీపధూప నైవేద్యాలకు నోచుకోకుండా పొదల మాటన దాగి ఉన్న ఈ గణనాథుడు గత 10 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. ఎంతో ప్రసిద్ధి చెంది భక్తులతో కిటకిటలాడాల్సిన ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, లక్ష్మారెడ్డి ఆవంచ గ్రామాన్ని సందర్శించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఐశ్వర్య గణపతి సంకల్ప బలంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ స్వామి పాదాల చెంత చేరి కోరిన కోరిక తీర్చిన వినాయకుణ్ణి మాత్రం ఆయన పట్టించుకోలేదని విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి సొంత గ్రామంలోనే ఉంది ఈ అష్టైశ్వర్య ఏకశిలా గణనాథుడి విగ్రహం. అందుకోసం ఉద్యమ సమయంలో అప్పటి ఎంపీ కేసీఆర్ ను ఈ విగ్రహం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు కూడా చేయించారు. తెలంగాణ వస్తే ఇక్కడ మంచి ఆలయం నిర్మిస్తామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా చేద్దాం అది అని అన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఏం కృషి చేయలేకపోతున్నారు. దీన్ని ఇంకా డెవలప్ చేస్తే వచ్చే జనాలకు కూడా బాగుంటుంది. ఇంకా కనీసం షెడ్ ఏర్పాటన్న చేయండి, లేకపోతే టెంట్ ఏర్పాటన్న చేస్తే బాగుంటది. అయినా కూడా ఆ గణనాథుడికి నేటికి నిలువ నీడ లేకుండా పోయింది. గతంలో కొందరు దాతలు కలిసి లంబోదరుడి విగ్రహానికి కొంత నీడనిచ్చేందుకు షెడ్డు వేశారు. అది కూడా గాలి దుమారానికి కొట్టుకుపోవడంతో ఎప్పటి నుంచో అష్టైశ్వర్య గణనాథుడు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాడు. గతంలో కొన్ని రోజులు నిత్య పూజలు అందుకున్న ఏకదంతుడికి భక్తుల కోలాహలం పెరిగింది. ముంబైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఐశ్వర్య గణపతికి దీపధూప నైవేద్యాలు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇది కొంతకాలం మాత్రమే కొనసాగింది. ఇప్పటికైనా తమ గ్రామంలోని అష్టైశ్వర్య ఏకశిలా గణనాథుడిపై కరుణ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. లక్ష్మారెడ్డి, కేసీఆర్ అందరూ వచ్చిరు. కేసీఆర్ ఉండి ఏమన్నాడు, 2009లో కేసీఆర్ ఉండి ఈ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వినాయకునికి గుడి కట్టిస్తా అని చెప్పింది. కానీ ఆయన కూడా పట్టించుకోవట్లేదు దీన్ని. ఈ తెలంగాణ ఫామ్ అయి ఇప్పటికీ 4 years అవుతుంది, కానీ ఎవ్వరు దాన్ని పట్టించుకోవట్లేరు. తెలంగాణలోనే భారీ ఏకశిల ఐశ్వర్య విగ్రహం కావడంతో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి తరహాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.